11 గంటలకు బయలుదేరారు ప్రవీణ్. 1 గంటకు చౌటుప్పల్ టోల్ గేట్కి చేరుకున్నారు పాస్టర్ ప్రవీణ్. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు కొంతమూరు పెట్రోల్ బంక్ రీచ్ అయ్యారు ప్రవీణ్. 11 గంటల 42 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఘటనా స్థలి వరకు ప్రతి మూమెంట్ ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. విజయవాడలో 4 గంటలు ఎవరిని కలిశారు, ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆ 4 గంటలు ఏం జరిగింది, ఎవరిని కలిశారు, ఆ సందర్భంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎవరెవరిని కలవడం జరిగింది, దాంట్లో ఎవరెవరున్నారు, అసలు ఎందుకు విజయవాడలో 4 గంటలు అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఐజీ అశోక్ మాట్లాడారు. అసలు ఏమన్నారు ఆయన, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్ గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్ గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్ గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ రైట్, అది ఆయన అంటోంది. ఆ విజయవాడలో 3-4 గంటలు ఎవరిని కలిశారు, ఎందుకు అక్కడ ఆగాల్సి వచ్చింది, బహుశా లంచ్ కనో లేకపోతే ఎందుకంటే సాధారణంగా 1 ఆ తర్వాత మాట్లాడుకునే సందర్భంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో అనుకుంటే కనుక బహుశా డిన్నర్కి సంబంధించి కూడా అంతగా అక్కడ కనిపిస్తున్న సినారియో ఉంది. బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కేవలం స్నాక్స్ కోసం ఆగిన సందర్భం ఉందా, అక్కడ ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఆ టైంలో ఎవరితో మాట్లాడారు, ఆయనతో ఎవరు మాట్లాడడానికి వచ్చారు, ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ టైం 24వ తారీఖు 3వ నెల 2025 రాత్రి 11 గంటల 41 నిమిషాల ప్రాంతం. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించి అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. 11 గంటల 41, 42 ఆ ప్రాంతంలో అక్కడ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 24వ తారీఖుకి సంబంధించి ఇది 13 అంటే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంగా ఇక్కడ భావించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఆ టోల్ గేట్ దాటుతున్న సందర్భంలో సీసీటీవీ ఫుటేజ్ స్లోగా వెళుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బైక్ ఆ బుల్లెట్ మీద ఆయన వెళ్తున్న సందర్భం ఇది 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన దాటుతున్న విజువల్స్ 24వ తారీఖు. ఆ తర్వాత 9 గంటల 33 నిమిషాలకి ఆయన బయటకు వచ్చిన అంటే ఆ టోల్ గేట్ దాటి బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇలా ప్రతి ఫుటేజ్ని ఇక్కడ టువర్డ్స్ రాజమండ్రి వైపు వెళుతున్న సందర్భం 11 గంటల 2 నిమిషాల ప్రాంతంలో ఆయన మరొక టోల్ గేట్ని క్రాస్ చేస్తున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. ఇలా ప్రతి టోల్ గేట్కి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది. ఇలా పరిశీలిస్తున్న సందర్భంలోని విజయవాడలో 3 నుంచి 4 గంటల పాటు ఆయన అక్కడ ఆగారు అనేది ప్రస్తుతం అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళి ఎవరిని కలవడం జరిగింది, అసలు ఇంతకీ పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవ్వడం జరుగుతోంది, ఈ 3-4 గంటలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్,
ఈ 3-4 గంటలు విజయవాడ అంశంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? సచిన్, మనకి ప్రధానంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడకు సంబంధించినైతే ఈ రోజు ఐటీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ అయితే కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఆయన ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరినటువంటి ఆయన అదే మనకి చౌటపల్లి మధ్య అదే ఏదైతే అక్కడ ప్రాంతం ఉందో మధ్యాహ్నం 1 గంటకి అక్కడి నుంచి పాస్ అయినట్టుగా విజయవాడ అయితే చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు హైదరాబాద్ బయలుదేరినటువంటి ప్రవీణ్ అయితే పాస్టర్ అక్కడ నుంచి విజయవాడ అయితే 3-4 గంటలకు అయితే చేరుకున్నప్పటికీ 4 గంటల నుంచి ఎక్కడ ఉన్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ఆయన అక్కడి నుంచి కూడా ఫోన్ కూడా ట్రేస్ అవుతామని పరిస్థితి ఉంది. ఆయన ఆ ఫోన్ ఎక్కడికి వెళ్ళారు, ఆ 3-4 గంటలు కూడా ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారనే దానిపై ఇన్వెస్టిగేషన్ అయితే ప్రత్యేకంగా దానికోసం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నామని అలాగే చెప్పడం జరిగింది. ప్రధానంగా అక్కడి నుంచి సాయంత్రం సమయంలో ఆయన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరంటే మనకి అక్కడి నుంచే విజయవాడ నుంచి అతను హెడ్లైట్ లేకుండానే బయలుదేరడం జరిగింది. కేవలం సిగ్నల్ లైట్ ఏదైతే ఉందో సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ అక్కడి నుంచి కూడా ప్రయాణం అవునట్టుగా ఏదైతే ఆయన క్రాస్ చేస్తున్నటువంటి ఆ టోల్ గేట్లు ఏవైతున్నాయో టోల్ ప్లాజా మొత్తం అన్ని కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్లతో సహా కూడా మీడియాకి అయితే వివరించారు. ఆ సీసీ ఫుటేజ్ లో ఆయన ఏ విధంగా కేవలం సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ ప్రతి టోల్ గేట్ కూడా దాటినటువంటి పరిస్థితి కనబడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే అక్కడ కొవ్వూరు టోల్ గేట్ వద్దకు వచ్చేసరికి కూడా అదే సిగ్నల్ లో ఏదైతే బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బంకు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా జరగవలసింది రాత్రి సమయంలో 11:42 ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు దీని మీద ప్రధానంగా 4 కార్లు ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఆ సమయంలో 4 కార్లు పాస్ అయినట్టుగా ఆ 4 కార్లను కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. విచారణలో అయితే పోలీసులు అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క 4 కార్లకి పాస్ అయినటువంటి వ్యక్తులను కూడా విచారించాం, వాళ్ళకి దీనికి ఆయనకి కూడా ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులుగా చెప్పడం జరిగింది. అందులో ఇద్దరు కారులో ప్రయాణిస్తున్న వారైతే ఎవరైతే ఈ బైక్ మీద బుల్లెట్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని అయితే మేము గమనించాం, సిగ్నల్ లైట్ బిగ్ అవుతూ వెళ్తుందని ఈ యొక్క కారుకు సంబంధించిన వారు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకా దీని ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎంత ఇంకా రావాలని చెప్పారు. అలాగే అంతేకాకుండా ప్రధానంగా విజయవాడలో ఆయన 3 గంటలకు చేరుకున్న ఆయన 3-4 గంటల తర్వాత ఆయన ఇన్ని గంటలు ఏమవ్వాలి అనేది కూడా ఇప్పుడంతా కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకుని వస్తున్నారు. తర్వాత ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఇంతసేపు ఎందుకు మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనేది కూడా పోలీసులు అయితే విచారణ అయితే దానికోసమే ప్రత్యేకంగా గాలిస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ ఏ టైంలో జరిగిందని భావించడం జరుగుతోంది. సరిగ్గా అంటే విజయవాడ అంటే ఉదయం హైదరాబాద్ లో బయలుదేరిన ఆయన 3-4 ప్రాంతానికి అయితే ఇక్కడ విజయవాడ అయితే చేరుకున్నారు. ఆ సమయంలోనే అక్కడ